श्री महादेव जंबो चंद्राभासित शेखर स्मर हरे गंगाधरे शंकरे सर्पैर्बोधित నీవైనా దయచూడవమ్మా లోక భావాని అనుభవమ్మా నీవైనా దయచూడవమ్మా లోక భావాని అనుభవమ్మా నీవైనా దయచూడవమ్మా నీవైనా దయచూడవమ్మా లోక భావాని అనుభవమ్మా
జయ జయ రామ నేను వేడితి దయతోడవేరా శ్రీరామయని నిన్ను నోరార పిలువ మారాడుతున్నావ దేవా మానేరాలు లెక్కింపకీవరా మా భారము భారమా నాధీశ సర్వేశ్వరామా రాజనము గను రాఘవా గో రాఘవులు గోయగలేవా మారాటములు తీర్చబరువా చూడలేరా పామరుడను బహు పాపకర్ముడను పామరుడను బహు పాపకర్ముడను తామసమున నన్ను తన్నిన తన్ను తామసమున నన్ను తన్నిన తన్ను రామ విడువను నిన్ను ఓ రమయ విడువను నిన్ను రామ విడువను నిన్ను విడువక పట్టుక వినతి చేసదన్ తడియక నన్ను నీ దయతో నేలుమి తడియక నన్ను నీ దయతో నేలుమి రామ విడువను నిన్ను ఓ రమయ విడువను నిన్ను పట్టు పట్టెదని చూడు నేను పనివ్వను నేడు పట్టు పట్టెదని పట్టి విడువని పాదములాల ఆనంద సాగరా ప్రభు రాజేశ్యామ సీతారామ జయ సీతారామ జయ సీతారామ జయ సీతారామ. సనాతన సంస్కృతి శ్రీరాముల వారిది త్రేతాయుగం కాలం నాటి నుంచి అయోధ్య ఇప్పుడు పుట్టినగా త్రేతాయుగం కాలం నందు శ్రీరాముడికి పూర్వం సూర్యవంశపు రాజులకు పూర్వం కూడా అయోధ్యలో ఉండేది, రామాలయం అయోధ్య ఉండేది. అయితే దీన్ని ప్రస్తుతం అయితే అప్పుడు హిందూ రాజులే పాలించేది. తర్వాతి కాలంలో కృష్ణుని యొక్క పరిపాలన కార్యక్రమం కాలక్రమేణ కాలం గడుస్తుండేసరికి ఒక 500 సంవత్సరాల క్రితం, అంటే 2000 ప్రస్తుతం 2023 కదా, అంటే 1500 సంవత్సరాల ప్రాంతంలో మన అయోధ్య ప్రాంతంలో ఒక ఇతర మతస్థులు అక్కడ ఒక మసీద్ నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో మన భారతదేశాన్ని ఆ యొక్క చక్రవర్తులు పరిపాలించేవారు. కాబట్టి అప్పటి నుంచి హిందూ ధర్మం మనందరి వాళ్ళు కూడా ఒక ఉద్యమం 500 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఉద్యమం. అది కూడా 1992 సంవత్సరంలో మన యొక్క రామజన్మభూమి కరసేవకుల కార్యక్రమంలో కొంచెం ఉద్యమం అనేది ఉర్రూతలు ఉంది. అక్కడి నుంచి అప్పుడు ఆ బాబరీ మసీదు దాన్ని పడగొట్టి అప్పుడు కూడా అలహాబాద్ కోర్టు మన పైన కోర్టు కూడా ఇది మొత్తం కూడా రాముడికే చెందుతుంది. 2.7 ఎకర్ కాదు, దాని ఏది కాదు, మొత్తం కూడా ఈ రామచంద్రుడే. ఈ భూమి ప్రపంచమంతా రామచంద్రుడు.
రామచంద్రుడే, ఇక్కడిది ప్రస్తుతం వచ్చింది ఇక్కడిది కాబట్టి ఇది కూడా రామచంద్రుడే అని కోర్టు తీర్పిచ్చింది. అప్పటి నుంచి మన కరసేవకులు ఆ యొక్క రామాలయ ప్రతిష్టాపన కోసం అందరూ కూడా ఇక్కడి నుంచి మన భారతదేశంలో నలుమూల నుంచి కరసేవకులు స్వచ్ఛందంగా వెళ్ళి ఇక్కడి నుంచి ఇటుకలు తీసుకుపోయి అక్కడికి అయోధ్యకు పంపించడం జరిగింది. అందులో ఆ సేవలో మన పెద్దంకి మండలం మన సర్పంచ్ గారు కూడా అప్పుడు యువకుడుగా ఉన్నాడు, అప్పుడు పాల్గొన్నాడు. వారికి అప్పటికి కూడా జన్మదినం అయిపోయింది. మరి అట్లాంటి కార్యక్రమం నేటి రోజున మరి ఇప్పుడన్నా చేసింది. మన ఆలయాన్ని మనం కాపాడుకుందాం. ఆ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సమరంలో ఎంతో మంది కూడా గుర్తు చేసుకుంటే మన మందిరం మనకు వచ్చేసింది. మన మందిరాన్ని మనం కాపాడుకుందాం. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఆనాడు మొదలైన జన సేవలో ఎంతో మంది పాల్గొన్నారు. ఈనాటి ఈ సేవలో మీరంతా పాల్గొన్నారు కాబట్టి మీ యొక్క పిల్లలకు, పాపలకు, మీ కుటుంబాలకి, అందరికి కూడా మీ వంశస్థులకి, మీ గోత్రస్తులకి ఆ సదా శ్రీరామచంద్ర స్వామి రక్షణగా ఉండాలని మనమంతా కోరుకుంటూ, నేను కోరుకుంటూ, మీరు కోరుకుంటూ ఆ యొక్క రామచంద్రుడికి ప్రసాద వితరణ అయిపోయింది. మంచి ఆలయ ప్రదక్షిణ చేసుకున్నాం. మీరు